ఆశీర్వాదానికి వారసులు అవడానికే ప్రభు మనల్ని పిలిచాడు. మరి మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఏలుబడి చేస్తుందా, లేకపోతే శాపం ఏలుబడి చేస్తుందా? కుటుంబాల్లో ఆశీర్వాదం వెంపడిస్తుందా, లేకపోతే పాపం అనే కట్ల చేత కుటుంబం బంధించబడి ఉందా? చాలా కుటుంబాల్ని దగ్గర నుండి పరిశీలన చేస్తున్నప్పుడు ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండాల్సినటువంటి కుటుంబాలు చాలా రకాలైన శాపాలు వారిని కమ్ముకొని ఉన్నాయి. ఈ శాపానికి కారణం ఏంటి? వీరి కుటుంబాన్ని ఆధీనము చేసుకున్నటువంటి పాపానికి కారణం ఏంటి? కుటుంబాన్ని చుట్టుకొని ఉన్నటువంటి ఈ పాపపు పాసికట్లు వీరిని బంధించి ఉండడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ రాయబడిన మాటలో బీదవానిగా ఉన్నటువంటి నీ సహోదరుని ఎడల నువ్వు కటాక్షము చూపించకపోవడం, బీదవారిగా ఉన్నటువంటి నీ సహోదరుని ఎడల, నీ స్నేహితుల ఎడల, నిరుపక్కల వారి ఎడల కటాక్షము చూపించకపోవడం. కటాక్షం అంటే ఏంటి? కరుణించకపోవడం, దయ చూపకపోవడం, వాని విషయమై కొంచెం శ్రద్ధ తీసుకోకపోవడం, వాడిని ఎదుటికి వచ్చి చేయి చాచినప్పుడు అతన్ని తృణీకరించడం. ఏంటయ్యా, పేదలకి సహాయం చేయకపోతేనే కుటుంబానికి పాపం వస్తుందా? మరి రాదా?